నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల అర్జీలకు సత్వర పరిష్కారాన్ని చూపాలి. గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో జిల్లా అధికారులకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రైతులకు ఉపయోగకరంగా కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి. అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చిన నగదును వెనక్కి తీసుకోవడం తగదు. జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించిన సిఐటియు నాయకులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని అన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. రైతులకు దళారుల బేడత తప్పించడం కోసం కూటమి ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. ఈరోజు మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల బాగోగులు తెలుసన్నారు. అందుకే మద్దతు ధర ఇచ్చి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు కుటుంబాల నుంచి రాజకీయాలకు వచ్చింటారు, మంత్రులు అయింటారు, ముఖ్యమంత్రులు అయింటారు, ప్రధానమంత్రులు అయింటారు. కాబట్టి కష్టపడి రాత్రి మొదలు మన ఇంట్లో మన భార్యలందరూ 4 గంటలకు లేచి మనం ఎక్కడి నుంచి వస్తుందని బెడ్ కాపీ వెనకటి ఆలోచన ఉందా? మనది శాశ్వతం కాదు, అందరిది ఒకటి కూడా అనుకుంటుంటారు. రేపు తెల్లవారే అయిపోయేదానికి అక్కడనే ఏంటంటారు. కాబట్టి మనము చూసింటారు కాబట్టి
చంద్రబాబు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి, గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది, రైతుకు ఏదో విధమైన న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు. మళ్ళా త్వరలో శనగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బజార్లో మార్కెట్ వేతలు, దళారులు రైతు దగ్గర తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడము, వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి 100 కేజీలకు 103 కేజీలు వేసుకుంటున్నారు, 50 కేజీలకు 52 కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమమైన కొలతలు ఉండాలా, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు మనం అందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం నేనైతే తప్పకుండా రైతు పక్షాన పోరాడతాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భూమి వ్యవసాయదారుల కుటుంబం నారావారిపల్లిలో. ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మద్దతు ధర పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లకు అవసరాల నిమిత్తం ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడం సరికాదని సిఐటివి నాయకులు తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ సెంటర్ల అవసరాల నిమిత్తం ఒక్కొక్క సెంటర్కు 3,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఆ డబ్బులతో 5 రకాల వస్తువులు కొనుగోలు చేయాలని తెలిపారు. వీటిపైన విచారణ చేయాలని కడప జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ముఖ్యంగా ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క అవసరం ఉంటుందని వాటికి భిన్నంగా కామన్గా సప్లై చేసి అంగన్వాడీ వర్కర్లను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వీటి వలన అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వారు తెలిపారు. అడిగితే బెదిరించడం, మెమోలు ఇవ్వడం, విజిట్ల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అధికారులపైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్స్కు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రాజెక్టుల ఆఫీస్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే కడప అర్బన్ ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారంలోకి రాకమునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంటే ఏరు దాటక మునుపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి పోరాటమే నిదర్శనంగా మేము చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే ఆ 42 రోజులు సమ్మెలో ఎవరైతే తీస్తారో వారిని మేము పెట్టుకుంటాం, ఎవరిని బెదిరించాం, అట్లాగే జీతం పెంచుతామని చెప్పి ఈరోజు మాట చెప్పినారు. ఆ మాట ప్రకారం ఈరోజు చైర్మన్లకు పెంచారు జీతాలు, లేకపోతే అందరికీ పెంచినారు. అంగన్వాడీ వర్కర్లకు ఎందుకు పెంచరు అని చెప్పి ఈరోజు మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అన్ని రకాల ధరలు పెరిగినాయి. అంగన్వాడీ వర్కర్ల ధరలు పెరగలేదు, జీతం పెరగలేదు కాబట్టి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా రకాలుగా మినిట్స్ కాపీలు అనేక రకాలు ఉన్నాయి, ప్రమోషన్స్ లేవు, లేకపోతే రూమ్ అంటే
హౌస్ రెంటెంట్స్ లేవు, లేకపోతే ఏ రకమైనటువంటి పప్పు దినుసులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా సరిపోవడం లేదు. ఒక పక్క అధికారుల బెదిరింపులు, రాజకీయ బెదిరింపులు, నువ్వు ఎన్నన్నా బెదిరించుకో కానీ జీతమన్నా పెంచురా బాబా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, జీతం పెంచండి. జీతం పెంచి భయభ్రాంతులు లేకుండా, బెదిరింపులు లేకుండా అన్ని రకాల అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పులివెందులలో శ్రీరంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. పులివెందుల శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి శ్రీరంగనాథ స్వాముల రథోత్సవం జన సందోహం మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో కొట్టే వెంకటరమణ, చైర్మన్ సుధీకర్ రెడ్డిలు తెలిపారు. స్థానిక పూలంగళ్ల సర్కిల్లో ఆలయ అర్చకులు సోమపల్లి కృష్ణరాజేష్ శర్మ నేతృత్వంలో శ్రీరంగనాథ స్వామి వారి రథంలో హోమాలు నిర్వహించామన్నారు. రథోత్సవంలో శాశ్వత ఉభయదారులు మేడం మునయ్య వంశీయులు పాల్గొనగా వేద మంత్రోచ్చరణలతో స్వామివారి రథం దగ్గర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీరంగనాథ స్వామి గోవింద అంటూ మహిళలు, యువతీ యువకులు స్వామివారి నామస్మరణతో రథం లాగారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణతో నృత్యాలు, చెక్కభజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. చూడు పైకి తీసి అట్లా పైకి పెట్టినా వచ్చాయి. ముందు వాడివా ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్లో సబ్స్టేషన్ నిర్మాణం ఆపాలంటూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శ్రీనివాసనగర్లో నిర్మించతలపెట్టిన సబ్స్టేషన్ పనులను తక్షణం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా ఆధ్వర్యంలో వందలాది మంది స్థానికులతో కలిసి ఈరోజు ఆందోళన చేపట్టారు. చిన్న వీధుల్లో నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ తీసుకురావడం వల్ల స్థానికులు ఇబ్బంది పడతారని, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఇర్ఫాన్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ స్థలం కోర్టు పరిధిలో ఉందని, ఆయన ఎలా నిర్మాణం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సబ్స్టేషన్ నిర్మాణానికి ఈరోజు ఇక్కడ మన శ్రీనివాస్ నగర్లో స్టార్ డిపో పక్కన ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి. కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు, ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది. కానీ
10-15 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈరోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ల మధ్యన ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 2 రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తా ఉన్నారు. దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్, ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి ఆ వైర్లు పోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో చాలా చిన్న రోడ్లు, ఇరుకైన రోడ్లు, ఆ ఇరుకైన రోడ్లలో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే గత 6 నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్లతో కరెంటుకు సంబంధించి అక్కడ షాక్ తో పిల్లోడు చనిపోవడం జరిగింది. ఇలాగా ఇక్కడ నూతనంగా సబ్స్టేషన్ నిర్మించి ఎవరికన్నా జరగరాని జరిగితే, ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ మా నినాదం ఒక్కటే, మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది. మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్నా ఈ కోర్టులో ఉంది. కోర్టులో ఉందని కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు. మాకు ఒక్కటే, ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా. లేకుంటే ఈ సబ్స్టేషన్ వస్తే మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, దయచేసి ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి, ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇది కూడా ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్టడిస్తాము ఎక్కడికక్కడ ఆఫీసులు అని చెప్పి. మున్సిపల్ కార్యాలయం అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా, ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి తనాలని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. సబ్స్టేషన్ పని ఆపాలని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాం. సార్, ఇక్కడ తక్షణమే మీరు ఈ సబ్స్టేషన్ నిర్మాణం ఆపాలా. ఇది నా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మహిళలు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ ఈ రేడియేషన్స్ ద్వారా చాలా ప్రమాదకరం. అందుకనే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసేది ఏమంటే తక్షణం మీరు ఈ పనుని ఆపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. మేము ఓట్లు వేసి నిన్ను గెలిపించింది ఎందుకు సార్? మేమంతా కలిసి ఇంతకుముందు మేము చాలా ప్రమాదాల్లో పడతాన్నాము. మంట రగులుకోవడంలో ఆ రోజు కరెంటు పడింటే మేము ఆఫ్ చేసినాము అప్పట్లో. కానీ కరెంటు పడింటే మా పరిస్థితి ఏమిటి? మేము అందరం మిద్దెల మీద పనుకోన్నాము, మంట రేగింది ఇక్కడ. ఆ సందర్భంలో కరెంటు కింద పడింటే మా పరిస్థితి ఏమిటి? మేమందరం లేచి శాఖకు ఆ ఎల్తరికి మొత్తం లేచి చూచాం, మండుతుంది. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? కడప జిల్లా కమ్మ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిలు పాల్గొన్నారు. కమ్మ సంక్షేమ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా పల్లెనేని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వేలూరు రవిచంద్ర నాయుడు, కోశాధికారిగా కొల్లి రామసుకుమార్, ఉపాధ్యక్షులుగా పవన్ కుమార్, పూర్ణచంద్రరావు, సుధాకర్లతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ కమ్మ సంఘం అభివృద్ధికి అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఎక్కడ ఏదొచ్చినా కూడా అక్కడ ఆ అవసరాన్ని తీసుకునే మార్పుతో కూడా ఊపు వచ్చింది. మీకు తెలుసోలేదో, కడపలో గెలిచేస్తున్నారు తెలుగుదేశము అని చెప్పేసి ఆ పక్కన కోస్తలు కానీ మిగతా ఊర్లలో కానీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఎలక్షన్కి 1 నెల ముందు నుంచే
గెలిచేస్తే కడపలోనే గెలిస్తే మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ఊపు ఉందని మనం కూడా ఒక .0.001% మనం కూడా ఒక మూమెంట్కి కారణమైనాం. కడపలో అన్న ఒక ఆశయంలో పెట్టుకొని కడప గెలవాలనుకున్నారు ఆయన. ముందు ఆ యొక్క ఆలోచన వచ్చింది ఆయన బుర్రలో. ఆయనకు ఆలోచన వచ్చి ఒక 2 సంవత్సరాల ముందు 24 ఎలక్షన్ అంటే 22వ సంవత్సరం నుంచి ఆయనకి ఇక్కడ కడప పోటీ చేయాలా, కడప కొట్టాలా, కడప కొట్టగలుగుతామనే ధైర్యం ఆయనకుండింది. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఓడిపోవడానికి ఒప్పుకోను, నాకు కష్టమవుతుందని చెప్పి ఈ కమ్మ సంఘాన్ని బడుగు వర్గాలు ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తూ నీతివంతంగా ఈ కమ్మ సంఘాన్ని నడిపేదానికి నా సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ నెల 26న నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. అందుకు కమ్మ సోదరులంతా నలుమూల ప్రాంతాల నుంచి వచ్చారు. మన కమ్మ సంఘం భవనంలోకి, కడప జిల్లా కమ్మ సంక్షేమ భవనంలోకి వచ్చారు. వచ్చి పిఎన్ఆర్ పల్లినేని నాగేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అది ఇంతకుముందు ఉన్న అధ్యక్షుడు ముందరే ఎన్నుకోవడం జరిగింది. అందరూ చూశారు, చాలామంది హాజరయ్యారు. కమ్మ సోదరులందరూ, శాశ్వత సభ్యులు మరియు చాలామంది అందరూ సభ్యులు కానీ అందరూ హాజరయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు ఈరోజు ప్రమాణ స్వీకారం ఈరోజు పెట్టుకున్నాము. ఈరోజు ప్రమాణ స్వీకారానికి అందరూ కమ్మ సోదరులు నలుమూల ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు చూస్తున్నారు ఎంతమంది జనాలు వచ్చారనేది. అదే అండి, మేము ఈ కమ్మ సంఘంని అందరికీ మంచి చేయడానికి, అందరినీ కలుపుకొని పోవడానికి ఇది ఒక మంచి వేదికని మేము నమ్ముతున్నాము. ఇదే విధంగా నీతిగా మేము ముందరికి వెళ్తాము. నా పేరు ఇప్పర్ల పూర్ణచంద్రారావు, ఉపాధ్యక్షుడు. శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం దారుణమని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. కడపలో వైఎస్ఆర్సీపీ బలిజ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వేడుకల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కడపలో ఉన్న కనీసం కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో బలిజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కేవలం ఓట్ల కోసం బలిజలను వాడుకున్నారు తప్ప తర్వాత వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల మైదుకూరులో సీఎం పర్యటన సందర్భంగా బలిజ నాయకుడు హరిప్రసాద్కు అవమానం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం బలిజ సంక్షేమం కోసం ఏమీ చేయట్లేదని విమర్శించారు. టీడీపీ కార్యాలయ నిర్మాణంపై పెట్టే శ్రద్ధ బలిజలపై అభివృద్ధి పెట్టారా అని ప్రశ్నిస్తూ బలిజ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. మన కమ్యూనిటీ స్వర్ణకుమార్ అట్లా పెట్టుకోవద్దు. ప్రోగ్రామ్ మనం వెయిట్ చేసాను చేయలే ఫస్ట్ అదే తరఫున పెట్టింది. అన్ని వర్గాలను కూర్చోబెట్టామంటే కూర్చోబెడతా. నమస్కారం. నిన్నటి దినం దక్షిణ భారతదేశ చక్రవర్తి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు గారి 554వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, కుల సంఘాలకు, మీడియా మిత్రులకు, విజయవంతం చేసిన అందరికీ మీడియా తరపున కృతజ్ఞతలు, అభినందనలు. ఇకపోతే నిన్నటి దినం శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక దక్షిణ భారతదేశ చక్రవర్తి ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించిన చక్రవర్తి కాదు. ఆయన పాలన అన్ని వర్గాలకు ఆదర్శవంతమైన పరిపాలన అందించి రాయలసీమను రతనాల సీమగా విరాజింపజేసిన మహా గొప్ప విజయవంతమైన చక్రవర్తి. అటువంటి చక్రవర్తి కార్యక్రమం నిన్న కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో అట్టహాసంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కలిసి జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే, మన కడప నగరం నుంచి, కడప నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాత్రం ఆమెకు తెలియకపోవడం, ఆమె రాకపోవడం, ఆయనకు పూలదండను సమర్పించకపోవడం శోచనీయం. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, గత సంవత్సరం ఇదే శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరిగినప్పుడు ఆమె వచ్చి అట్టహాసంగా
పూలధారణ చేసి ఆయనకు ఆ రోజు నివాళులు అర్పించాం. ఏమమ్మా అయిపోయిందా, ఇంతటితో అయిపోయిందా మీ పని అంటే, వచ్చాము వెళ్ళాము గెలిచాము అన్నట్టు ఈసారి ఈ సంవత్సరం ఆయన జయంతి ఉత్సవం మీకు కనపడలేదా, వినపడలేదా? మేము సూటిగా అడుగుతున్నాం. అంటే మా బలిజ ప్రతినిధులని, మా బలిజ చక్రవర్తిని నువ్వేమన్నా నిర్లక్ష్యానికి గురి చేసావా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఆయనను ప్రతి ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా, ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న రోజులు చూస్తున్నాం. ఎక్కడైనా నీటి వసతికి అయితేనేమి, నీటి వనరుల కోసం కానీ, అలాగే విద్య విషయంలో కానీ, అలాగే విద్యను కల్పించడంలో కానీ అన్ని రకాలుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు. మీరు మాత్రం బలిజల ఓట్లు కావాలి, బలిజలతో మీరు ఎన్నెన్ని మీరు చెప్పారో గత ఎలక్షన్స్లో, మా కుల నాయకులకైతేనేమి, మా కుల పెద్దలతో మీరు చర్చించిన సమావేశాలు అయితేనేమి, ఇప్పుడు మీరు కడప నగరంలో ఉండి మీరు కనీసం ఒక 10 నిమిషాలు వచ్చి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇదేనా మీ విజ్ఞత అని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా మీరు గతంలో ఇంటింటికి వెళ్ళి మా బలిజ కులస్తులు ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యి, మీరు కానీ మీ భర్త పొలిట్ బ్యూరో మెంబర్ అయిన వాసు గారిని నిన్న ఊర్లో ఉన్నారు కదా, మీరు అదే ఇతర ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, మరి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి ఆయనను స్మరించుకోలేకపోయారు? దీంట్లో ఆంతర్యమేమి? ఇంతకుముందు గతంలో మా వర్గీయులు ఏదైతే బలిజ సమావేశం పెట్టుకున్నప్పుడు ఫ్లెక్సీలు వేసి మా సమావేశాన్ని జయప్రదం చేసే విధంగా ఒక సభ పెట్టుకుంటే, అది ఆ రోజు కూడా మీ పార్టీలో, మీ కూటమి ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలను, మీ కుటుంబంలో గెలిచిన మంత్రుల కోసం మా బలిజ సామాజిక వర్గానికి సంబంధించి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి వారుని పిలిచి మీ సీనియర్ హరిప్రసాద్ గారు వాళ్ళకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఆ రోజు నగరంలో ఫ్లెక్సీలు పెడితే మీరు ఏం చేశారు అని ఆరోపణలు మీ మీదే ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలు తీపించే ప్రయత్నం జరిగింది అని. దీనికి మీరు సమాధానం చెప్పాలా? ఏమి మా సామాజిక వర్గం అంటే అంత చిన్న చూపా? ఎందువల్ల? అలాగే మైత్కూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇదే హరిప్రసాద్ గారిని స్టేజ్ మించి దించేసిన కార్యక్రమం. ఈ మధ్యకాలంలో అడుగడుగున మా సామాజిక వర్గం అంటే కన్నా చిన్న చూపు చూస్తున్నారు మీరు. ఎందువల్ల అని నేను అడుగుతున్నా. మా ఓట్లతో మా కులము వాళ్ళ 95% మీకు, మీ కూటమి ప్రభుత్వానికి, మీకు కడప నగరంలో వేసినారు. అలాగే కడప జిల్లాలో కూడా మీ ప్రభుత్వానికి మా బలిజల ఓట్లతోనే మీరు గద్దెనెక్కినారు. అంటే మా బలిజలు అంటే అంత చిన్న చూపా? మాధురెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. ఎందువల్ల? మేము ఇవన్నీ చూస్తూ ఊరుకోం. తక్షణం నేను ఇంకొకటి అడుగుతున్నా మా కుల పెద్దలకు కూడా, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆ ప్రభుత్వానికి, ఆమెకు బహిరంగంగా మీరు మద్దతు ఇచ్చారు కదా, నిన్నటి దినం ఆమె వచ్చి అక్కడికి పార్టిసిపేట్ చేయలేదంటే ఏంటి అనేది మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక హరిప్రసాద్ గారు అయితేనేమి, ఒక దుర్గాప్రసాద్ గారు అయితేనేమి, ఒక టింబర్ డిపో శ్రీను గారు అయితేనేమి, ఒక అమరప్ప గారు అయితేనేమి, ఒక శృంగర శ్రీనివాస్ గారు అయితేనేమి, ఇలా చందంశెట్టి మురళి గారు అయితేనేమి, మురికినాటి సునీత గారు అయితేనేమి, బండిబాబు గారు అయితేనేమి, ఎంతమంది అందరూ కలిసి ఆ రోజు మీకు మద్దతు ఇచ్చి ఎన్నికలలో గెలిపించారు. ఈరోజు ఆమె రాకపోతే మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? మరి మీకు ఎలా అయితే ఉందో నాకైతే తెలియడం లేదు, కానీ మాకైతే మా హృదయాలు గాయపడ్డాయి. ఇంత నిర్లక్ష్యమా? ఆయన ఎవరు? దక్షిణ భారతదేశ చక్రవర్తి. ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు కదా, విజయవంతమైన పరిపాలనను అందించిన వ్యక్తి కదా. రాయలవారు అనేది ఒక ఇది బ్రాండ్ కదా. అటువంటి వ్యక్తిని మీరు నిర్లక్ష్యానికి గురి చేసి, అంటే మీరు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో మీరు ఒక తూరి
ఆలోచించగల. ఒకరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రతిసారి కుల సంఘాలు చేసేది ఈ ప్రోగ్రామ్ను మేము ఈసారి పార్టీ ద్వారా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారు అందరికీ ఆదర్శవంతుడు. ఆయన దానికోసమై ప్రజలందరికీ ఒక పిలుపిచ్చాం. అందరూ రావాలా, పార్టీలు అతీతంగా రావాలనే ఉద్దేశంతో నిన్న శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి జయంతి చేయడం జరిగింది. కనుక వచ్చిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి గారు ఆమె రాకపోవడం అది ఎందుకో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఓట్ల శాతం ఉండే అసెంబ్లీ దాదాపు 60% ఉండే మా బలిజలు ఈరోజు కనీసం ఆ ఎలక్షన్ల ముందు మా అదే మీటింగులు పెట్టి ఖచ్చితంగా మాకు సహాయం చేయాలా, కూటమి తరఫున జనసేన వాళ్ళు అయితేనేమి, బీజేపీ వాళ్ళు ఉన్న బలిజలు అయితేనేమి, అదేవిధంగా టీడీపీలో ఉన్న బలిజలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. కానీ గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇదే జయంతికి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన భర్త కూడా వచ్చారు. ఇంకా మీరు కావాలంటే పేపర్లలో కూడా చూసుకోండి, మన దానిలోనే వచ్చింటాయి కొన్ని. ఈ సంవత్సరం వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే అమ్జద్ బాషా గారు, మేయర్ గారు, ఎంపీ గారు నిర్మించారనే అదేమన్నా విగ్రహాన్ని. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు ఆ రోజు పాత విగ్రహమే పెడతామంటే ఒప్పుకోకుండా ఆయన కొత్త విగ్రహమే కావాలని ఒక డిమాండ్ చేయించి మమ్మల్ని అందరినీ అక్కడికి పంపించి ఆ పాత విగ్రహాన్ని తీపిచ్చి మళ్ళీ కొత్త విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అనంటే ఒక పార్టీ వాళ్ళు చేస్తే ఒక పార్టీ వాళ్ళు రారా? మిగతా వాళ్ళు వచ్చినారు కదా, మిగతా టీడీపీ నాయకులంతా వచ్చినారు, జనసేన వాళ్ళు వచ్చినారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు. కానీ ఎమ్మెల్యే గారు రాకపోవడం అనేది చాలా దారుణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల అర్జీలకు సత్వర పరిష్కారాన్ని చూపాలి. గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో జిల్లా అధికారులకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రైతులకు ఉపయోగకరంగా కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి. అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చిన నగదును వెనక్కి తీసుకోవడం తగదు. జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించిన సిఐటియు నాయకులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.